జై శ్రీరామ్. మేము గత 7 సంవత్సరాలుగా 2017 నుంచి మోనిగారి నారాయణ గారి ఇన్స్పిరేషన్స్తో మా గురువుగారైన కీర్తిశేషులు శ్రీ రామకృష్ణ పంతులు గారు జహీరాబాద్ వాస్తవ్యులు వారి వద్ద మేము ఒక 40 మందిని కలిసి భగవద్గీత గణేష్ కట్ట వద్ద నేర్చుకోవడం జరిగింది. అయితే దాంట్లో ఉన్న ఇంత మంచి సబ్జెక్టుని ఆయన ఏ విధంగా అంటే వ్యాకరణము, శ్లోకాలు, భావాలు అన్నీ విడమర్చి మాకు చెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పినప్పుడు 87 సంవత్సరాల వయస్సు. ఆయన అంత ఏజ్లో కూడా ఆయన రోజు జైరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మాకు నేర్పించడం వల్ల మేమందరం కూడా ఏమనుకోవడం, ఆయన గురుదక్షిణగా ఇంత మంచి సబ్జెక్టుని మన వరకే పరిమితం కానికుండా దీన్ని అందరికీ 10 మందికి అందిద్దాము అనే ఒక సదుద్దేశంతో 2017 నుంచి ఆషాఢ మాసం ఒకటి ఎంచుకున్నాం. గీతా ప్రచారం, హిందూ ధర్మ పరిరక్షణార్థమై గీతా ప్రచారంలో భాగంగా గీతావాహిని ఆధ్వర్యంలో 2018 నుంచి ఆషాఢ మాసంలో ఈ సంవత్సరం 7వ సంవత్సరం 2018 నుంచి మేము ఆషాఢ మాసం ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే మహిళలందరూ కూడా ఆ సమయంలో ఫంక్షన్స్ కానీ పూజలు తక్కువగా ఉంటే ఆ టైంలో అందరూ కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆషాఢ మాసాన్ని ఎంచుకొని పట్టణంలో మరియు వికారాబాద్ మండలము పట్టణంలో వివిధ ప్రాంతాలను ఎంచుకొని అక్కడ వెళ్ళి వివిధ ఆలయాల్లో అక్కడి ప్రదేశంలో ఉండే వాసులను అందరినీ కూడా ప్రజలను పిలిచి అక్కడ మేము 18 అధ్యాయాలు 2 అధ్యాయాల చొప్పున మేము ప్రతి సంవత్సరం 9 రోజుల పారాయణం చేసి అక్కడ జనాలకు అవగాహన కల్పించి అక్కడ ఎవరైతే 10 మంది ఉన్నా కూడా మేము వాళ్ళ క్లాసెస్ చెప్పి ఆ విధంగా మేము క్లాసెస్ ప్రారంభించి 40 మందితో ఇప్పుడు ఒక 1000 మంది మహిళలు మా గీతావాహినిలో ఇప్పుడు 1000 మందితో కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు కూడా మన దేశ భవిష్యత్తు పిల్లలపైన ఆధారపడి ఉంది కాబట్టి పిల్లలను కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ కాన్సన్ట్రేషన్ పిల్లలపైన ఎక్కువ పెట్టడం జరిగింది. పిల్లల క్లాసెస్ కూడా ఒక 400 మంది పిల్లలకు కూడా మేము నేర్పించడం జరిగింది. ఈ ఇయర్ మేము 9 రోజులుగా పారాయణము ఎక్కడెక్కడ అంటే ఆలంపల్లిలో మొదటి రోజు ఆలంపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది. 2వ రోజు అనంతగిరిలో నిర్వహించుకోవడం జరిగింది. 3వ రోజు గంగారంలో సత్యసాయి బాబా మందిర్లో నిర్వహించుకోవడం జరిగింది. 4వ రోజు చిట్టంపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది. మరియు 5వ రోజు బత్కూల్ చిట్టంపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది. 6వ రోజు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది. 7వ రోజు ధనారం యజ్ఞ స్కూల్ శ్రీ వివేకానంద గురుకుల్లో నిర్వహించుకోవడం జరిగింది. 8వ రోజు అయ్యప్ప కాలనీలో అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించుకోవడం జరిగింది.